వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. 20వ తేదీ మంగళవారం తెనాలిలో జరిగే టీడీపీ మినీ మహానాడును జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. పట్టణ నాచరపేటలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ మినీ మహానాడుకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన కోరారు. రేపు జరగబోయే నియోజకవర్గ మహానాడు కార్యక్రమానికి గ్రామం నుంచి ప్రతి ఒక్కరూ కూడా క్రియాశీలక రాజకీయాల్లో ఆపేక్ష ఉన్న ప్రతి ఒక్కరు కూడా సభ్యులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి హాజరై మన నియోజకవర్గ పరిధిలోనే కాకుండా సామాజికంగా ఆర్థికంగా రాజకీయ అంశాల పట్ల చర్చలు చేసి మనం ఏదైనా సరే మహానాడు రేపు 27, 28, 29 జరగబోయే కడపలో మహానాడు కార్యక్రమంలో మన వంతుగా పార్టీకి సూచనలు కానీ పార్టీ పటిష్టవంతం చేసే నిర్మాణాత్మక ప్రక్రియలో కానీ లేకపోతే పరిపాలనా విధానంలో ఆర్థికంగా రాజకీయంగా ఏ రకమైనటువంటి ఆలోచనలతో ముందుకు కొనసాగాలనే అంశాలపై చర్చ చేసుకోవడానికి రేపు సాయంత్రం జరగబోయే నియోజకవర్గ మహానాడులో నియోజకవర్గం నుంచి అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 9 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. సర్వేకు సంబంధించి 4, సివిల్ సప్లైస్ కు సంబంధించి 4, విద్యుత్ శాఖకు సంబంధించి మరొక అర్జీ వచ్చినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు. తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈరోజు మొత్తం 9 అర్జీలు అందినాయి. అందులో 4 సర్వేకి సంబంధించి ఉన్నాయి. ఒక 4 సివిల్ సప్లైస్ రిలేటెడ్గా అంటే రేషన్ కార్డ్స్లో స్ప్లిట్టింగ్ కోసం అందులో ఒక అర్జీ కొలకలూరు నుంచి వచ్చింది. ఎండిఓ ఆపరేటర్ బియ్యం ఇవ్వలేదని చెప్పేసి ఆ 4 కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఉన్న మన రెవెన్యూ ఇన్స్పెక్టర్కి పంపాం వెరిఫికేషన్ కోసం. సర్వేకి సంబంధించింది మండల సర్వేకి పంపాం. మరొకటి 8 కాకుండా ఇంకో 9వ అర్జీ మన అర్బన్లో ఎలక్ట్రిసిటీ 33 kV లైన్తో ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఒక అర్జీ వచ్చింది. అది కూడా ఎలక్ట్రిసిటీ DE3 గారికి పంపాము. ఈ వచ్చిన అర్జీలన్నీ కూడా ఆడిట్ చేస్తాము. సకాలంలో ప్రజలకి ఈ సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. పూర్వీకుల కాలం నుండి ఎంతగానో ఉపయోగించుకుంటున్న పినపాడు చెరువును పూర్వంలానే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంచాలని కోరుతూ ఆ ప్రాంత వాసులు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ ప్రాంత ప్రజలు ఎక్కువగా వ్యవసాయం, పశువుల పోషణను జీవనాధారంగా చేసుకుని జీవిస్తూ ఉంటామని, అన్ని కాలాల్లోనూ పశువులకు, పక్షులకు, అనేక నోరు లేని జీవులకు దాహార్తిని తీర్చుతున్నది కనుక పార్కుల కోసమని, వాకింగ్ ట్రాక్ల కోసమని ఆ చెరువును మనుగడలో లేకుండా చేయడం వలన చరిత్రలో ప్రాముఖ్యం ఉన్న చెరువు కనుమరుగవుతుందని, తరువాత తరాలకు కూడా ఉపయోగపడే విధంగా చెరువును యథావిధిగా ఉంచాలని పినపాడు వాసులు కోరారు. మా చెరువు పూర్వీకులు ఎప్పటి నుంచో మా తాత ముత్తాతల నుంచి ఆ చెరువు వ్యవసాయ కుటుంబాలు మాయన్నీ, మాకు పశువులు ఇవన్నీ అందులోనే దాహం తీర్చుకుంటుంటాయి. పక్షులు కానీ అక్కడ ఉన్న అన్ని మూగజీవు రాసులన్నీ అందులోనే తాగటానికి కానీ దాహం తీర్చడానికి ఉంటాయి. ఇప్పుడు వాకింగ్ ట్రాక్ అని అవి చుట్టూ ఇది కడతాం అంటున్నారు. మాకు అవసరం లేదు. మొన్న అగ్ని ప్రమాదం జరిగింది. 50 ఎకరాలు కాలిపోయినాయి. అదే చెరువులో నీళ్లు ఉండడితే ప్రమాదం జరిగేది కాదు. రోడ్డున వెళ్ళే వాళ్ళందరూ తలో బకెట్ నీళ్లు పోస్తే పూర్తిగా ఆరిపోయి, అదివరకు జరిగినప్పుడు కూడా మా ఏరియాలో ఎక్కడ జరిగినా తల ఒక బిందె నీళ్లు పోసి ఆర్పేసుకునేవాళ్ళం. ఈలోపు ఫైర్ వాళ్ళు వచ్చేవాళ్ళు. ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి కూడా పాపం వాళ్ళు నీళ్లు లేవు ఏం చేయమంటామని వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. మేమందరం కూడా ఏం చేయలేకపోయాం. అదే నీళ్లు ఉండడితే తల బకెట్ పోసి ఆర్పుకునేవాళ్ళం. ఇంకా వాళ్ళు ఎంత బాధపడ్డారంటే అంత బాధపడ్డారు. పశువులకి ఇప్పుడు గడ్డి లేదు. ఈ వాకింగ్ ట్రాక్ అంటే ఇప్పుడు అందరూ వ్యవసాయదారు కుటుంబాలు.
పొలాలకు వెళ్తారు, వ్యవసాయం చేసుకుంటారు. ఈ వాకింగ్ ట్రాక్లు ఎవరికి బాగా ఏదన్నా బాగా ఉద్యోగం చేసి వాళ్ళకి మాకు అవసరం లేదండి. మా పశువులు అల్లాడిపోతున్నాయి. ఒక మనిషి పొద్దుని సాయంత్రం రాక బజార్లో తిరిగి ఇంటికి వెళ్ళి స్నానం చేసిపోతే ఎంత బాధగా పడతాడో, పశువులు పొద్దునుంచి పొలాల్లో వదిలితే సాయంత్రం వచ్చేటప్పుడు ఆ చెరువులో సేద తీరుతాయి. అందులో మేము శుభ్రపరచుకుంటాం. ఇప్పుడు కుక్కలు కూడా నీళ్లు లేకుండా కాలువలు కట్టేపాటి మురుకు ఇవన్నీ అవి లేవు, అల్లాడిపోతున్నాయి. కుక్కలు కూడా అల్లాడిపోతున్నాయి. ఆ చెరువు ఉంటే అందులో నీళ్లు తాగుతుంటాయి. మాకు శాశ్వతంగా చెరువు కావాలని పినపాడు అందరం కోరుకుంటున్నాం. పినపాడు మహిళా కోటేశ్వరం. పినపాడు చెరువు గ్రామాలకు సంబంధించింది. ఊరందరికీ ఉపయోగపడ్డ చెరువు. పశువులకి, గొడ్డలకి, రైతులకి ఊళ్ళో పంపుల్లో నీళ్లు కూడా రావట్లేదు, బాగా ఇబ్బంది పడుతున్నారు. ఎండాకాలం వస్తే మొన్న 50 ఎకరాల పొలంలో గిడ్డంతా తగలబడిపోయింది. ఎక్కడ ఒక్క నీరు లేవు. ఎంత అల్లాడిపోయారో గిడ్డ అంత తిరిగిపోయింది. రైతులు అందరూ అల్లాడిపోతున్నారు. అది రైతు వారి ఎప్పుడూ చెరువు కిందే ఉండాలి. అది ఊరంతా ఉపయోగపడ్డది. ఏనాడు పుట్టిందో అది అట్టాగే ఉండాలి. అది మేము గ్రామ ప్రజలు కోరుతున్నాం. వర్క్ యాక్ట్ అవసరం మాకు ఆర్డీఓ గారికి ఎన్నికల పత్రం అందజేసాం. చెరువు చుట్టూ కొలతలు వేసి అద్దురాళ్ళు వేసి చెరువు ఆక్రమణ లేకుండా చేయమని చెప్పి కోరుతున్నాం. మహిళా పవర్ లిఫ్టింగ్ షేక్ షబీనా సోమవారం తహసీల్దార్ గోపాలకృష్ణను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల డెహ్రాడూన్లో జరిగిన పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో పథకాలు సాధించిన సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణను ఆమె కలిశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ షబీనాను అభినందించారు. పవర్ లిఫ్టింగ్లో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పథకాలు సాధించిన మట్టిలో మాణిక్యం షబీనా లాంటి క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, ఇటువంటి వారికి ఈ దాతలు సహకారం అందిస్తే ప్రపంచ ప్రఖ్యాతి పొందడమే కాక తెనాలి కీర్తిని ఇనుమడింప చేస్తారని తహసీల్దార్ గోపాలకృష్ణ అన్నారు. మన తెనాలి అమ్మాయి షేక్ షబీనా, డాటర్ ఆఫ్ బుజ్జి. బుజ్జి అని ఆయన ఆటో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తారు. షబీనా మొన్న డెహ్రాడూన్లో జరిగిన పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో ఓవరాల్గా ఛాంపియన్గా నిలిచి గోల్డ్ మెడల్ సంపాదించింది. ఇప్పటికే ఆ పాప 4 ఇంటర్నేషనల్ మెడల్స్, అట్లాగే 2 నేషనల్ మెడల్స్, ఇప్పటికి 20కి పైగా స్టేట్ లెవెల్ మెడల్స్ కూడా సంపాదించింది. మొన్న ఈవెంట్స్లో కూడా 3 గోల్డ్ మెడల్స్, అట్లాగే ఓవరాల్ ఛాంపియన్ 1, ఓవరాల్గా 4 మెడల్స్ సంపాదించింది. అత్యంత పేదరికం నుంచి వచ్చిన కుటుంబం వాళ్ళది. ఈ పాప విషయంలో కూడా మొన్న కలెక్టర్ గారికి కూడా లెటర్ రాసాం. ఫైనాన్షియల్గా ఏమన్నా హెల్ప్ చేయాలి, ఇన్సెంటివ్స్ అట్లా ఇవ్వాలి అని. అట్లాగే దాతలను కూడా సంప్రదిస్తున్నాం. ఈ పాప భవిష్యత్తులో మన తెనాలి పేరు ప్రఖ్యాతులు నిలబెడుతుందంటంలో సందేహం లేదు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రీసెంట్గా జరిగిన డెహ్రాడూన్లో ఏషియన్ ఛాంపియన్షిప్లో నేను గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అది చూపించడానికి మన ఎంఆర్ఓ సార్ని ఇవాళ కలిశాను. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఫ్యూచర్లో సపోర్ట్ చేస్తా అన్నారు. అలాగే కలెక్టర్ సార్కి కూడా లెటర్ రాశారని చెప్పారు. మహర్షి దయానంద వృద్ధాశ్రమం ఆధ్వర్యంలో సోమవారం మజ్జిగ పంపిణీ చేశారు. మున్సిపల్ కార్యాలయం వద్ద గల చలివేంద్రం నందు గత 20 రోజులుగా ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ వాసులు తెలిపారు. కార్యక్రమంలో తుమ్మల కృష్ణకుమారి, సోమిశెట్టి ఆంజనేయులు, విశ్వనాథుల నాగేశ్వరరావు, అన్నవరపు నరసింహారావు, తోనుగుండ్ల రామలింగేశ్వరరావు, బుజ్జంగరావు, నాగేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. వేసవికాల తాపానికి దాహార్తులైనటువంటి శ్రమజీవులకు దాహం తీర్చాలి అనే ఉద్దేశంతో మార్కెట్ ఏరియాలో మహర్షి దయానంద వృద్ధాశ్రమ సంఘం నందివెలుగు వారు మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గత 20 రోజుల నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఎందరో శ్రమజీవులకు ఎండలో దాహం తెలియకుండా ఈ విధమైనటువంటి ఏర్పాటు చేసి ఉన్నారు. కనుక అందరికీ విజ్ఞప్తి, అందరం కూడా అందరి బాధలను అర్థం చేసుకొని మన వంతు బాధ్యతగా తీర్చడానికి ప్రయత్నం చేయటం మానవ కర్తవ్యం కనుక ఆ కర్తవ్యాన్ని నిర్వహించడానికి మహర్షి దయానంద వృద్ధాశ్రమ సంఘ సభ్యులందరూ కూడా ముందుకు వచ్చి
ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీ పద్మశాలియ బహుత్తమ సంఘం తెనాలి శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన ఋషి స్వామివారి దేవస్థానం తరపున శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. తెనాలి వైకుంఠపురంలో వెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవానికి శ్రీ పద్మావతి అమ్మవారికి పుట్టినింటి వారిగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, పండ్లు, పూలు, పూజా ద్రవ్యములు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు షరఫ్ బజార్లో గల శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామివారి దేవస్థానం నుండి శ్రీ పద్మశాలియ సంగీలు, ముత్తైదువులు అనేక మంది ఊరేగింపుగా మంగళ వాయిద్యములతో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, పూజా ద్రవ్యములు తీసుకుని మెయిన్ రోడ్ నుండి బోస్ రోడ్ ముత్యంశెట్టిపాలెం మీదుగా వైకుంఠపురం చేరుకొని శ్రీ స్వామి వాళ్లకు పట్టు వస్త్రములు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కార్యక్రమంలో ఆలూరి శ్రీను, అడిగోపుల గోపాలరావు, కాటూరి భాస్కర్, కౌతవరపు వెంకటేష్, జొన్నాదుల శివ, వెంకట సుబ్బారావు, జొన్నాదుల బాలాజీ, రాజావతిని లోకనాథరావు, రాజావతిని రామారావు, కొండ గిరీష్, దీపాల తారక్ సాయినాథ్, తాడిపత్తి వెంకట శివ సత్యనారాయణ ప్రసాద్, గుంటి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం లాగానే బ్రహ్మోత్సవంలో భాగంగా ఈ రోజున శ్రీ లక్ష్మీ పద్మావతి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగా పద్మావతి అమ్మవారికి పుట్టినింటి వారిగా పద్మశాలి బౌద్ధమ సంఘీయులందరం కూడా ఈ రోజున శ్రీ భద్రావతి సహిత భావనాథ స్వామివారి దేవస్థానం వద్ద నుండి ఊరేగింపుగా బయలుదేరి అనేక మంది మహిళామణులు, పద్మశాలి సంఘీయులు అనేక మంది కూడా మేళతాళాలతో బయలుదేరి ఈ రోజున అమ్మవారికి మధుపర్కములు, పట్టు వస్త్రాలు, స్వామివారికి పట్టు వస్త్రాలు, అలాగే ముత్యాల తలంబరాలు, అనేక రకాల ఫల పుష్పాలు, పూజా ద్రవ్యాలతో బయలుదేరి ఈ రోజున వైకుంఠపురంలో జరిగే కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగు కళ్యాణ వార్షికోత్సవంలో భాగంగా శ్రీ పద్మశాలి బహుత్వం సంఘం వారి తరపు నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలు ఈరోజు పద్మశాలి ఆడపడుచులు అందరం కలిసి విరివిగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘీయులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. దాదాపుగా 200 మంది పైగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 20వ తేదీ మంగళవారం తెనాలిలో జరిగే టీడీపీ మినీ మహానాడును జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. $25 కోట్లతో చేపట్టనున్న ONMD పనులను ఖరీఫ్ సీజన్ ప్రారంభం నాటికి పూర్తి చేయాలి. కృష్ణా డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ మురళీధర్రావు వెల్లడి. తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 9 అర్జీలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.